లగ్జరీ ఈ మాట వినగానే మనకు ఏం గుర్తొస్తుంది? పెద్ద పెద్ద కార్లు, ఖరీదైన బ్రాండ్స్ కదా. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ రోజుల్లో అస్సలైన లగ్జరీ అంటే మనకు దొరికే కాస్త ప్రశాంతత, మనకంటూ దొరికే కొద్దిపాటి సమయమనెప్పుడైనా అనిపించిందా? అవును, ఈ ఆధునిక ప్రపంచంలో లగ్జరీ అనే మాటకు అర్థం మొత్తం మారిపోతోంది. దాని గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సరే, ముందు ఈ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఎందుకో కొన్నిసార్లు లైఫ్ చాలా హెవీగా అనిపిస్తుంది కదా. మన చుట్టూ ఉన్న ప్రతీదీ మనల్ని ముంచెత్తుతున్నట్టు, మన భుజాలమీద ఏదో తెలియని బరువు మోస్తున్నట్టు ఎప్పుడైనా ఫీలయ్యారా? ఈ ఫీలింగ్ చాలా మందికి కామన్. ఈ భారానికి మొదటి కారణం మన చుట్టూ పేరుకుపోయిన వస్తువులు. అవసరమైనవి, అనవసరమైనవి అన్నీ. బట్టలు, గ్యాజెట్లు, ఇంట్లో డెకరేషన్ సామాను, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ప్రతి వస్తువు మన ఇంట్లో ప్లేస్ మాత్రమే కాదు, మన మైండ్లో కూడా స్పేస్ను తీసుకుంటుంది. మన మెంటల్ ఎనర్జీని సైలెంట్గా లాగేస్తోంది. ఇక ఫిజికల్ వరల్డ్ నుంచి డిజిటల్ వరల్డ్కి వస్తే ఇక్కడ పరిస్థితి ఇంకా దారుణం. మన ఫోన్లున్నాయే, నిమిషానికో నోటిఫికేషన్, గంటకో అప్డేట్, టింగ్ టింగ్ మంటూ మోగుతూనే ఉంటాయి. దీనివల్ల మన కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది, మన విలువైన టైం మొత్తం మాయమైపోతుంది. ఇది కేవలం వస్తువులు, నోటిఫికేషన్ల గురించే కాదు, మన చుట్టూ ఉన్న నాయిస్ గురించి కూడా. అంటే మెంటల్ నాయిస్. ఎటు చూసినా ఇన్ఫర్మేషన్, జనాలు మన నుంచి ఆశించే ఎక్స్పెక్టేషన్స్, ప్రతి విషయంలోనూ లెక్కలేనన్ని ఆప్షన్స్, ఇవన్నీ కలిసి మన మైండ్లో ఒక రకమైన కంటిన్యూయస్ కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తున్నాయి. సరే, ఈ భారం నుంచి బయటపడటానికి ఒక దారి అయితే ఉంది. ఇప్పటిదాకా మనం ప్రాబ్లం గురించి మాట్లాడాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం. అసలు లగ్జరీ అనే పదం మీనింగ్నే రీడిఫైన్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇక్కడే మనకు మినిమల్ లివింగ్ అనే కాన్సెప్ట్ హెల్ప్ అవుతుంది. చూడండి, మినిమలిజం అంటే పేదరికం కాదు, ఉన్న సౌకర్యాలన్నీ వదిలేయడం అస్సలు కాదు. ఇది మన లైఫ్కి మనం ఒక గేట్ కీపర్లా ఉండటం లాంటిది. దేనికి మన జీవితంలోకి ఎంట్రీ ఇవ్వాలి, దేన్ని బయటే ఉంచాలి అని మనమే కాన్షియస్గా డిసైడ్ చేసుకోవడమన్నమాట. ఈ కొటేషన్ చూడండి, ఇది మినిమలిజం ఫిలాసఫీని పర్ఫెక్ట్గా చెప్తుంది. వస్తువులను ఓన్ చేసుకోండి, కానీ ఆ వస్తువులు మిమ్మల్ని ఓన్ చేసుకోకుండా చూసుకోండి. అంటే మనం మన వస్తువులకు ఓనర్లుగా ఉండాలి, వాటికి బానిసలుగా కాదు. వాటిని క్లీన్ చేయడానికి, మెయింటైన్ చేయడానికి, వాటి గురించి టెన్షన్ పడటానికి మన టైం ఎనర్జీ వేస్ట్ అవ్వకూడదు కదా. ఒక్కసారి ఈ కంపారిజన్ చూడండి, లగ్జరీ డెఫినేషన్ ఎలా మారిపోయిందో క్లియర్గా అర్థమవుతుంది. నిన్నటి లగ్జరీ ఏంటి? పెద్ద ఇల్లు, ఖరీదైన బ్రాండ్స్, ఎప్పుడూ బిజీగా ఉండే షెడ్యూల్. అదే ఇవాల్టి లగ్జరీ ఎంతో తెలుసా? క్లీన్గా, ప్రశాంతంగా ఉండే స్పేస్, మనకంటూ మనకోసం దొరికే కాస్త టైం, హడావిడి లేని నిశ్శబ్దమైన ఉదయాలు. ఇవే ఇప్పుడు నిజమైన లగ్జరీగా మారిపోయాయి. మరి ఈ కొత్త రకం లగ్జరీని మనం ఎలా సాధించాలి? దానికోసం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. గుర్తుంచుకోండి, ఇది కేవలం వస్తువుల్ని వదిలేయడం గురించి మాత్రమే కాదు, సరైన వాటిలో స్మార్ట్గా ఇన్వెస్ట్ చేయడం గురించి. మన మెంటల్ ఎగ్జాషన్కి, అంటే మానసిక అలసటకి ఒక పెద్ద కారణం ఈ డిజిటల్ క్లటర్. అంతులేకుండా సోషల్ మీడియా ఫీడ్స్ని స్క్రోల్ చేస్తూ కూర్చోవటం, నిమిషానికోసారి వచ్చే నోటిఫికేషన్స్, ఇవి మన ఎనర్జీని మొత్తం పీల్చేస్తాయి. అన్నిటికంటే దారుణం, సోషల్ మీడియాలో ఇతరుల లైఫ్స్తో మనల్ని మనం పోల్చుకోవటం. ఇది మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పూర్తిగా దెబ్బతీస్తుంది. అందుకే డిజిటల్ డీటాక్స్ అనేది ఇప్పుడు ఒక కొత్త మెంటల్ లగ్జరీ అయిపోయింది. అంటే టెక్నాలజీ నుంచి కాస్త బ్రేక్ తీసుకోవడం. ఇది చాలా పవర్ఫుల్. ఒక చిన్న యాక్షన్ తీసుకుందాం. ఉదయం లేవగానే ఆ మొదటి గంట మాత్రం ఫోన్ ముట్టుకోకుండా ఉండటం. దీన్నే టైం బ్లాకింగ్ అంటారు. ఆ టైంలో ఒక కాఫీ తాగుతూ కూర్చోవడం, ఏదైనా బుక్ చదవడం, లేదా సింపుల్గా నిశ్శబ్దంగా ఉండటం. ఇలా చేస్తే ఆ రోజు మొత్తం ప్రశాంతంగా స్టార్ట్ అవుతుంది. ఆ సైలెంట్ మార్నింగ్ అనేది ఒక గిఫ్ట్ లాంటిది. ఈ మార్పు ఎలా తీసుకురావాలో ఈ విజువల్ రోడ్ మ్యాప్ మనకు క్లియర్గా చూపిస్తుంది. స్టెప్ 1, సైకిల్. చాలామంది లైఫ్ ఇలాగే ఉంటుంది. సంపాదించటం, ఖర్చు పెట్టడం, టెన్షన్ పడటం, మళ్ళీ అదే రిపీట్. ఈ సైకిల్ని బ్రేక్ చెయ్యాలి. ఎలా? స్టెప్ 2, షిఫ్ట్. 5 చిన్న చిన్న మెటీరియల్ వస్తువులు కొనాలనుకునే బడ్జెట్ని పక్కన పెట్టండి. స్టెప్ 3, ఇన్వెస్ట్మెంట్. ఆ డబ్బుతో ఒక పెద్ద అనుభవంలో ఇన్వెస్ట్ చెయ్యండి. అది ఒక ట్రావెల్ ట్రిప్ కావచ్చు, కొత్త స్కిల్ నేర్పించే కోర్స్ కావచ్చు, లేదా ఒక షార్ట్ వెల్నెస్ రిట్రీట్ కావచ్చు. స్టెప్ 4, రిటర్న్. దీనివల్ల వచ్చే రాబడి ఏంటో తెలుసా? కాంపౌండింగ్ మెంటల్ పీస్.
అంటే చక్రవడ్డీలాగా పెరుగుతూ పోయే మానసిక ప్రశాంతత. వస్తువులిచ్చే ఆనందం తాత్కాలికం, కాని ఒక అనుభవమిచ్చే ప్రశాంతత మనతోనే ఉండిపోతుంది. ఇక్కడ మన కొత్త ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో ఎలా ఉండాలో చూడండి. మన డబ్బుని వస్తువుల మీద కాకుండా మన శ్రేయస్సు మీద ఇన్వెస్ట్ చేయాలి. చూడండి, 40% ప్రయాణం, కొత్త విషయాలు నేర్చుకోవడం మీద, 35% మన ఆరోగ్యం, వెల్నెస్ మీద, మిగిలిన 25% మన ప్రశాంతత, సెల్ఫ్ కేర్ మీద. సింపుల్గా చెప్పాలంటే మన డబ్బు మనకోసం పనిచేసేలా చేయడమన్నమాట. సరే, ఇలా ఇన్వెస్ట్ చేస్తే మనకు వచ్చే రిటర్న్ ఏంటి? ఆ రిటర్న్ ఆన్ సింప్లిసిటీ ఏంటో ఈ చార్ట్లో చూడండి. మన ఫోకస్ పెరుగుతుంది, మన ఇమోషన్స్ బ్యాలెన్స్డ్గా ఉంటాయి, అన్నిటికన్నా ముఖ్యంగా మన స్లీప్ క్వాలిటీ అద్భుతంగా ఇంప్రూవ్ అవుతుంది. ఆలోచించండి, ఏ ఖరీదైన వస్తువు మనకు ఈ బెనిఫిట్స్ ఇవ్వగలదు? ఇది మన మెంటల్ హెల్త్ మీద మనం పెట్టే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఈ సింపుల్గా బతకాలనే కోరిక ఉందే, ఇది ఏదో ఈ మధ్య వచ్చిన కొత్త ట్రెండ్ కాదు. ఇది మన చరిత్రలో, మన సంస్కృతిలో ఎప్పట్నుంచో ఉన్న ఒక విలువైన సూత్రం. మన ప్రాచీన భారతీయ తత్వశాస్త్రంలో అపరిగ్రహ అనే ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది. అపరిగ్రహ అంటే నాన్ పొసెసివ్నెస్, అంటే వస్తువుల మీద వ్యామోహం పెంచుకోకపోవడం. నిజమైన సంతోషం వస్తువుల్ని పోగేసుకోవడంలో కాదు, ఉన్నదానితో సంతృప్తిగా ఉండటంలోనే ఉందని మనవాళ్లు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. ఈ జ్ఞానం ఈ రోజుకు ఎంత అవసరమో కదా. దీన్నే సింపుల్ లివింగ్, హై థింకింగ్ అని కూడా అంటారు. అంటే మన బయటి జీవితం ఎంత సింపుల్గా, ఎలాంటి గందరగోళం లేకుండా ఉంటుందో, మన లోపలి ప్రపంచం, మన ఆలోచనలు అంత ఉన్నతంగా, అంత క్లియర్గా ఉంటాయి. క్రియేటివిటీకి, కొత్త ఐడియాలకి స్పేస్ దొరుకుతుంది. సరే, ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న ఇది. మన లైఫ్ నుంచి అనవసరమైన వాటన్నింటినీ, వస్తువుల్ని, నాయిస్ని, డిస్ట్రాక్షన్స్ని అన్నింటినీ తీసేశామనుకోండి, ఫైనల్గా ఏం మిగులుతుంది? మొట్టమొదటగా మిగిలేది ప్రశాంతత. మన చుట్టూ ఉన్న ఆ కంటిన్యూయస్ నాయిస్ ఆగిపోయినప్పుడు మన లోపల ఉన్న సైలెన్స్ మనకు వినిపిస్తుంది. రెండోది సమయం. వస్తువులని మెయింటైన్ చేయడంలో, డిజిటల్ డిస్ట్రాక్షన్స్లో మునిగిపోవడంలో వేస్టయ్యే టైం అంతా ఇప్పుడు మన చేతిలో ఉంటుంది. మనకు నిజంగా ఇష్టమైన పనులు, ఇష్టమైన వాళ్లకోసం సమయం దొరుకుతుంది. ఇక్క చివరిగా క్లారిటీ. ఆ కన్ఫ్యూజన్ అంతా పోయినప్పుడు మనకసలు ఏం కావాలో, మన ప్రయారిటీస్ ఏంటో, మనం నెక్స్ట్ ఏం చెయ్యాలో ఒక స్పష్టత వస్తుంది. ఆలోచించడానికి మైండ్లో స్పేస్ దొరుకుతుంది. కాబట్టి చివరిగా గుర్తుంచుకోవాల్సింది ఇదే: ఎప్పుడూ నాయిసీగా ఉండే ఈ ప్రపంచంలో తక్కువగా ఉండటమే కొత్త లగ్జరీగా మారుతోంది. తక్కువ వస్తువులు, తక్కువ డిస్ట్రాక్షన్స్, ఇదే అసలైన విలాసం. ఇది మన జీవితాన్ని ఖాళీ చేయదు, కాని అర్థవంతమైన వాటితో నింపడానికి కావాల్సినంత ఖాళీని సృష్టిస్తుంది.